తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 3 గాను ఉంటాయి. మిథున రాశి వారి ఆదాయ వ్యయాలను పరిశీలన చేసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది లక్ష్మీదేవి వీరిపై ధనవర్షం కురిపించబోతుందని. ఏ మార్గంలో వెళ్ళినా వీరికి ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది. మిథున రాశి వారికి 2025వ సంవత్సరం గుర్తుండిపోయే సంవత్సరంగా ఉంటుంది. వీరిలో ఉన్న లోపాలని సరిదిద్దుకుంటే జీవితంలో ఈ సంవత్సరం వీరు గొప్పగా సెటిల్ అవుతారు. మే 14 వరకు గురువు వీరికి 12వ స్థానంలో సంచారం కారణంగా అధికమైన ఖర్చులను చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకుంటే చాలా మంచిది. మే 15 నుండి గురువు వీరికి జన్మస్థానంలో అనగా మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమ ఫలితాలను కలుగజేస్తుంది. చిన్నపాటి సమస్యలు కలిగినా వీరు తెలివితేటలతో వాటిని అధిగమించి విజయాల్ని సొంతం చేసుకుంటారు. ఈ సంవత్సరం వీరు ఎంతగా శ్రమిస్తే అంతగా లాభపడే విధంగా గురువు వీరికి ఫలితాలను ప్రసాదిస్తాడని చెప్పవచ్చును. మిథున రాశి వారు ఈ సంవత్సరం విచక్షణ జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా దశమ స్థానమందు తామ్రముత్తిగా సంచారం చేస్తారు, అనగా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఇది సామాన్య ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయడానికి అనుకూలం. వీరికి ఈ సంవత్సరం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు మరియు తలపెట్టిన పనుల యందు స్వల్పమైన ఆటంకాలు వచ్చినా మిథున రాశి వారు వీటిని నిదానంగా అధిగమిస్తారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితుల రీత్యా ధనానికి సంబంధించిన సమస్యలు వచ్చినా సమయానికి ధనం మీ చేతికి అందుతుంది. ఈ విషయంలో ఆందోళన పడవలసిన పని లేదు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబంలోని వ్యక్తులతో కానీ, బంధువర్గంలో కానీ లేదా బయట వ్యక్తులతో కానీ మీ ప్రవర్తనలో లోపం కారణంగా వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అనగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకొని మాట్లాడితే మేలు జరుగుతుంది. లేదంటే వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా శత్రువులు పెరుగుతారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరి ముఖ్యంగా వీరిలో ఉన్న చెడు అలవాట్లను మరియు మితిమీరిన ఆత్మవిశ్వాసమును, బద్ధకమును, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయటం కారణంగా సమస్యలు రాకుండా మీ లోపాలను సరిదిద్దుకుంటే మీకు మేలు జరుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల సందర్శన మరియు విహారయాత్రలు చేస్తారు. వీరి రహస్య జీవిత భాగస్వామికి తెలిసి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని వీరు సమస్యపూర్తిగా ఆలోచన చేసి పరిష్కరించుకుంటారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల్లో రాహుకేతువులు ఇరువురు మే 18వ తేదీ నుండి భాగ్యస్థానం మరియు తృతీయ స్థానం నందు సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ఈ సంవత్సరంలో మిథున రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహంను నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూల కాలమని చెప్పవచ్చును. నూతన వాహనంను కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం వీరికి కొన్ని అవకాశాలు వచ్చినట్లు వచ్చి చివరి నిమిషంలో అవకాశాలు చేజారే అవకాశాలు ఉన్నాయి. అందుకు గాను గురువునకు పరిహారాలు చేసుకోవాలి. గురువార నియమాలు పాటిస్తూ శ్రీ గురు దక్షిణామూర్తి వారిని, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం వలన మేలు జరుగుతుంది. శనగలను దానం చేయాలి లేదా ప్రసాదంగా పంచిపెట్టాలి. అదేవిధంగా మంగళవారం నియమాలు పాటిస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. గోవులకు ఆహారం తినిపించాలి. పంచముఖి రుద్రాక్షర దాన చేసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఈ సంవత్సరం మిథున రాశిలోని విద్యార్థులకు మిశ్రమ ఫలితాల్లో గోచరిస్తున్నాయి. క్రమశిక్షణతో కష్టపడి చదివితే కానీ పరీక్షల్లో మంచి మార్కులు రావడం కష్టంగా కనిపిస్తుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివితే ఫలితం ఉంటుంది. విదేశాలకు వృత్తి, ఉద్యోగం, చదువు నిమిత్తం వెళ్ళాలనుకునే వారికి స్వల్ప ఆటంకాలు కలిగిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించాలి. జీతం పెరుగుతుంది కానీ సంతృప్తికరంగా ఉండదు. ఉద్యోగగండం కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.
ఇష్టం లేని చోటికి బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారుల నుండి ఒత్తిడి కలుగుతుంది. ఈ సంవత్సరం క్రీడాకారులకు, కళాకారులకు సామాన్య కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు అద్భుత కాలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి విశేషమైన లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన రుణములను తీర్చివేస్తారు. ధనలాభం కలుగుతుంది. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహాలు జరుగుటకు అనుకూల కాలం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వృత్తి వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారంను విస్తరిస్తారు. పెట్టిన పెట్టుబడులకు లాభాలను పొందుతారు. జాయింట్ వ్యాపారస్తులకు సామాన్య లాభాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం వీరికి ఏదో ఒక పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో పలుకుబడి వీరికి సామాన్యంగా ఉంటుంది. ప్రధానంగా 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది. అలాగే శత్రువుల నుండి ఇబ్బందులు కలుగుతాయి. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రాహుగ్రహ సంచార ప్రభావం కారణంగా వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉంటే మంచిది. మధ్యవర్తిత్వాలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకొని ఆచితూచి మృదువుగా మాట్లాడితే మేలు జరుగుతుంది. రాజకీయ రంగంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మేలు పొందుతారు. వారసత్వంగా మీకు లభించవలసిన ఆస్తి మీకు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. నూతనంగా వ్యాపారం పెట్టుటకు అనుకూల కాలం. జన్మస్థానంలో గురువు సంచారం కారణంగా నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో సందిగ్ధత ఏర్పడి అయోమయ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తృతీయంలో కేతు సంచారం ధైర్యము మరియు పరాక్రమణం పెంచుతుంది. వీరు చేసే ప్రతి పనిలోని సహనం, కృషి, పట్టుదల ఉంటే ఖచ్చితంగా వీరు లాభాలని పొందుతారు. డిసెంబర్ నెలలో స్వల్ప ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో ఒడిదుడుకులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ విలువైన వస్తువులను చోరీకి గురి కాకుండా చూసుకోవాలను. దశమ స్థానంలో శని సంచారం కారణంగా వీరిలో కృషి, పట్టుదల, పరాక్రమం పెరిగి ప్రతి పనిలోని విజయాలను సొంతం చేసుకుంటారు. మొత్తం మీద శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో మిథున రాశి వారికి యోగవంతంగా ఉంటుంది. గ్రహస్థితుల రీత్యా చిన్న చిన్న ఆటంకాలు, కొద్దిపాటి సమస్యలు కలిగినా వీటిని వీరు తెలివితేటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వాటిని అధిగమించి విజయాలను సొంతం చేసుకుంటారు. వీరిలో ఉన్న లోపాలని సరిదిద్దుకుంటే మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో యోగవంతమైన ఫలితాలు కలుగుతాయి. ధన్యవాదాలు.